మీకర్థమైన అర్థం కాకపోయినా ప్రేక్షకులారా కుర్రోయ్ కోయారే కోయ్ కోయ్ కోయ బామారే సందమామ. కోయారే కోయ్ 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 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది ఈ పాట. ఎక్కడ చూసినా ఈ పాట పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పాట పాడింది ఎవరో కాదు, ఒకప్పటి విషపు మనిషి. ఆదివాసీ గిరిజనుల కోసం తన జీవితాన్ని ధారపోసాను, తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆదివాసీ మహిళల కోసం, వాళ్ళ రక్షణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి వాళ్ళ కోసం పనిచేశానని చెప్తున్న గుర్రప్ప, మీసాల గుర్రప్ప ఈ పాటను పాడారు. మనతో మీసాల గుర్రప్ప ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. గుర్రప్ప గారు, ఈ కోయారే కోయ్ కోయ్ పాట ఎక్కడ చూసినా ఇదే పాట, పెద్ద ఎత్తున ఈ పాట సంచలనం సృష్టించింది. ఈ పాటను మీరు మొదటిసారిగా ఎక్కడ పాడారు, ఇప్పుడు పాడారు? ముందుగా ఏబిఎన్ యాజమాన్యం వారికి, రాధాకృష్ణ గారికి, మరి ఏబిఎన్ యొక్క సభ్యులందరికీ, మీడియా వారందరికీ నా నమస్కారములు. నా యేసు ప్రభు తరపున మీ అందరికీ వందనించుకుంటున్నాను. ఎక్కడో దిక్కుమొక్కలేని నన్ను ఏబిఎన్ వారు వచ్చి ఎక్కడున్నాను ఎత్తుకుంటా నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా నా దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యమని నేను తలంచుకుంటూ, మీరు అడిగిన ప్రశ్నకి, మాది భద్రాచలం ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవి గిరిజన ప్రాంతాలండి. ఆ రోజుల్లో మా నాన్నగారు, మా పెద్దలు అంటే వాళ్ళు మాట్లాడుకోవటం విన్నాను. కొన్ని విషయాలు ఏమన్నానంటే, అయ్యా ఈ వెనకబడిన మన భాషని ఎవరైనా ఎప్పుడైనా అసలు మాట్లాడుకుంటారా? మనం తప్ప ఎవరు మాట్లాడుకోరు, అంతరించిపోయి కనుమరుగుపోయి ఈ భాషని ఎవరు పైకి తీసుకొస్తారు అని వాళ్ళు అనుకుంటుంటే నాకు బాధేసేది. ఏనాటికైనా ఈ భాషని, నా వెనకబడిన భాషని ఈ ప్రపంచంలో ఎవరు కూడా మాట్లాడలేని, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలాంటి భాషలకు విలువ ఉంది, కానీ మా వెనకబడిన భాషలకు విలువ లేదు. విలువలేని ఈ భాషని, అంతరించిపోయి ఈ భాషని పైకి తేవాలని నేను నమ్ముకున్న నా దేవుడు యేసు ప్రభుగా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటుండేవాడిని. అలా ఉంటుండగా ఈ పాటనే, మా అడవి జాతి పాటనే యేసు ప్రభులోకి అంటే నా దేవుడిలోకి అనువదించుకొని పాడాలని చెప్పేసి ఒక నిర్ణయించాలని. నాకు చదువు లేదండి, నేను మామూలుగా రాసుకోవడం కూడా తెలియదు నాకు. ఈ పాటను మీరే రాశారా? నేను రాశాను. ఇది నేను నాలో రాయటం కాదు, కానీ నాలో నుంచి ఆ పదాలు వస్తూ ఉండే. ఆ పదాల్లో ఉంటుండే ఒక రోజున మా వెనక నుంచి కొంతమంది లేడీస్, స్త్రీలు చిన్న ఫంక్షన్లో వాళ్ళు పాడుకుంటున్నారు చుట్టూ తిరుగుతూ. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ అని అలాగా నేను మొదలుపెట్టి ఆ పాటను పూర్తిగా యేసు ప్రభులు, కేవలం ఈ పాట యేసు ప్రభులు ఒక మాట, మత్తయి అది ఫిలిప్పీ 4:4 అని బైబిల్లో ఒక మాట ఉంటుందండి. దాంట్లో ఏముంటుందంటే, ప్రభు నందు ఆనందించండి, మరలా చెబుతును ఆనందించండి. కీర్తన 100వ కీర్తన 2వ వచనంలో అక్కడ సంతోషముతో ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి దేవుని సేవించండి అంటే, మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు జాంచాగండ్రో అంటే మస్కోట్లు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, భార్య, భర్తలు, పిల్లలు అందరు కుటుంబంతో కలిసి మీరు బాధలతో, కష్టాలతో, ఇబ్బందులు ఉంటే, మీ బాధలు, కష్టాలు పాలంటే మనుషుల వల్ల కాదు, దేవుని యొక్క సన్నిధికి వస్తే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ యేసు ప్రభు మీకున్నటువంటి సమస్యలు తీరుస్తాడని ఈ పాట అంతటికి అర్థం అన్నమాట. అంటే మధ్యలో ఈ పాటలో మళ్ళీ మీరు కోడిని కోయమని కూడా చెప్తారు కదా, దాని అర్థం ఏంటంటే? ఇది ఒక సభలో నేను మీటింగ్లో మాట్లాడుతున్న పాపం ఒక ఆయనకి నేను కోయి కంటుంటే ఆయనకి అర్థం కాక కోయి 80 కోడిని కోయి అన్నాడు. ఇక ఆ అవత పదం అలాగ అయిపోయింది. అది వైరల్ అయింది. అంతే, దానికి పెద్దది ఏమి. మీ చిన్నతనంలో మీకు కోడి త్రాచు, నల్ల త్రాచు అంటే విషసర్పాలు, తీవ్రమైన విషసర్పాల విషయాన్ని ఇచ్చారు మా తల్లిదండ్రులు అని చెప్పి, మీ నాన్నగారు కానీ మీ బంధువులు కానీ ఇచ్చి పెంచారన్నారు కదా, దాని నుంచి ఎట్లా బయటపడ్డారు మీరు అంత విషయం తాగిన తర్వాత కూడా? ఇప్పుడు ఇవన్నీ చాలా టీవీలకి ఇచ్చేసాను, అందరు వినేశారు, కానీ కొంత మీకు చెప్తానమాట. అంటే ఇది ఏమి లేదు, కానీ అడవుల్లో కొన్ని రాచకాలు జరుగుతుండే. వేరే వాళ్ళ వల్ల మా అడవుల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి కొన్ని బాధలు కలుగుతూ ఆడపిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ, పాడు చేస్తూ బాధపడుతుండేవారు. వాళ్ళ కోసం మీరు మిమ్మల్ని అట్లా తయారు చేశారు, ఆ విష ప్రభావం నుంచి ఎట్లా బయటపడ్డారు అంటున్నాను. అప్పుడు ఆ ఆడపిల్లల్ని కాపాడు కోసం
మా బంధువులు నేను సావకుండా కొన్ని అడవి మందులు నాకు త్రాగించారు. త్రాగిన తర్వాత అప్పుడు పాముల విషం పోషించారు. ఒళ్ళంత విషమైపోయింది. ఆ తర్వాత ఇక వాళ్ళని ఆడవాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని నేను ఆ ఆడవాళ్ళని కాపాడడం కోసమే అలా విషప్రభావం. నేను విషంతో ఉన్నంతకాలం ఆడవాళ్ళకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వస్తే మాత్రం నా ప్రభావం చూపించేవాడిని. వాళ్ళు కొందరు పారిపోయేవాళ్ళు, కొంతమంది ఏమైనా అయిపోయేవాళ్ళు. అలా ఉండగా కొంతకాలానికి నాలో ఉన్నటువంటి ఈ పాము విషయానికి ముందు కొన్ని మందులు తగ్గించారు నా శరీరంలో. ఆ మందుల శక్తి తగ్గిపోగానే ఈ పాము విషయం నా గుండెకి పట్టేసింది. అప్పుడు మన వస్త్రాలు ఎలా ఉతికి పిండి తల ఉండదో అలాగనే శరీరంలో నా శరీరం అంతా కూడా చాలా ఘోరమైన పరిస్థితిగా మారిపోయింది. ఊడిపోయేదా చర్మం అంతా? పొలుసులు ఊడిపోయేదా? అట్ట కాదు, కానీ మామూలుగా బాధేసేది. ఈ ఎముకలు ఇరిగిపోయినట్లుగా, నరాలు తెగిపోయినట్లుగా ఎన్నో రకరకాలుగా బాధ ఉండేది. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న దగ్గర ఏడిశాను. తండ్రి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, పోనీ చంపే, నేను బతకలేకపోతున్నాను అంటే బతికించు ఏదైనా మందులు పెట్టి, లేదు చంపేమని ఏడిశాను. అప్పుడు నా తండ్రికి నా మీద ప్రేమ జాలి కలిగి అడవిలో ఉన్నటువంటి ఈ ఏమన్నా విషం విరిగిపోయే మందులు ఉన్నాయని చెప్పి కొన్ని మందులు నాకు త్రాగించాడు. వాటి వల్ల కాలేదు. నాటు మందులు, ఆయుర్వేద మందులు, వాటి వల్ల నాకు తగ్గలేదు. మా నాన్న కొద్దిగా చిన్న మాంత్రికుడు అనమాట. ఆ మంత్రాలు కూడా చేశాడు, వాటి వల్ల తగ్గలేదు. ఈ నాటు మందుల వల్ల కానీ అడుగు మందులు నా రోగం తగ్గక ఎక్కువైపోయి ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు మా నాన్నగారికి మన తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడు తెలుసు అంటండి, నా పేరు నాకు తెలియదు, మా నాన్నగారు చెప్తుండేవారు. అప్పుడు వారి ద్వారా మన హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను పరీక్షించి, అబ్బాయి శరీరమంతా పామిసి నిండిపోయాడు, చచ్చిపోతాడు, బతకడు అని పంపించేశారంట. అప్పుడు మా నాన్న వచ్చి నాకు చెప్పి ఏడిశాడు, అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు బతకో కుమారుడా, కాబట్టి ఇక నువ్వు బతకాలంటే ఇక మందుల వల్ల కానీ హాస్పిటల్ వల్ల కానీ చాలా డబ్బు ఖర్చు పెట్టాను, నువ్వు బతకవు, బతికే పరిస్థితి కూడా నీకు లేదు. కాబట్టి కొడుకు నేను చెప్పేది ఏంటంటే, నీకు ఒక మాట చెప్పాలి, ఎలా చచ్చిపోతావు కాబట్టి ఒక మాట చెప్పాలనుకున్నా. అదేనంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడి నమ్మకం ఉందయ్యా, ఆయన ఎవరో మాకు తెలియదు అయ్యా కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ ప్రభు నమ్మకం, ఆ దేవుడి నమ్మకున్నందుకు పరాయి దేవుడు నమ్ముకుంటే మన కులస్తులు ఊరుకోరు. కాబట్టి నేనే నా చేతులారా మీ అమ్మను కొట్టాను. ఆ నిండు గర్భిణి మీ అమ్మను కొట్టడం వల్ల మీ అమ్మ కొద్దిగా 15 రోజులు చనిపోయింది. మీ అమ్మ చనిపోయే ఇంకా కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడము నా కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడు అని నాకు చెప్పాడు. అంటే మా నాన్నకి ఆ దేవుడి పేరు కూడా తెలియదు. అప్పుడు నేను ఏడ్చాను, ఒక దేవుడు నమ్ముకుంటే మా అమ్మని చంపిస్తారా? మా అమ్మ కూడా ఒక దేవుడు కూడా చచ్చిపోవడం సిద్ధపడిందా? ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, అయితే నా కన్న తల్లి దేవుడే నన్ను బతికిస్తాడని ఒక ప్రేమతో నేను అడవిలో ఉన్న చెట్టు ఎక్కేసాను. చెట్టు పైనుండి నిలబడి ఏడుస్తున్నాను ఆకాశంగా చూసి, ఆ దేవుడా, నా కన్న తల్లి దేవుడా, నన్ను బతికించు అని ఏడుస్తున్నా. ఈ ప్రపంచంలో ఉన్న భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ 4 రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి పాము విషంతో నిండిపోయి రోగునై అడవిలో చచ్చిపోతున్న నన్ను ఆ పరలోకమందున్న దేవుడు యేసు ప్రభు నన్ను చూశాడు. చూసి మనుషులు నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అంటే అడవి కదండి, అడవిలోకి అన్ని జంతువులు, నా చుట్టూ జంతువులు ఉంటాయి. ఇప్పటికీ మీరు వెళ్తుంటారా? ఇంతకుముందు మీరు చెప్పారు చిన్నప్పుడు అడవి జంతువుల మధ్య పెరిగాను, కోతులతో ఆ జంతువులతో కలిసి తిరిగేవాడిని, వాటితో పాటు ఉండేవాడిని, చెట్లపైన పడుకునేవాడిని, చెట్ల మీద తిరిగేవాడిని అని చెప్పారు కదా. మీరు ఇప్పటికి వెళ్తుంటారా ఆ ప్రాంతానికి? ఎందుకన్నాయా, మా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను. అప్పుడు ఈ మధ్య సింతూరులో అటు మీటింగ్ కూడా జరిగినాయి, సభలు కూడా జరిగినాయి. మా వాళ్ళని కలుసుకుంటాను, వెళ్తుంటాను, వస్తుంటాను. అలా ఈ వనమూలికలు సేకరించడం, ఈ వనమూలికలతో వైద్యం చేయడం, ఇటువంటి ఇప్పటికీ చేస్తుంటారా మీరు? నేను చేయను, నాకు తెలియదు, నాకు అసలు అది తెలియదు. అయ్యా ఆ వనమూలికలు కూడా నాకు తెలియదు. మా నాన్నగారు అది చేయడం చూశాను తప్ప మా పెద్దలు చేయడం చూసాను. నాకు మాత్రం ఆ వనమూలికలతో కానీ వాడి పనికి నాకు సంబంధం లేదు. మీకు చాలా కాలం అసలు మాటలు కూడా వచ్చేవి కావు, ఈ తెలుగు రాదు, ఈ భాష రాదు, ఎట్లా మాట్లాడాలి ఇవన్నీ తెలియదు, నాకు ఒక్క అడవి భాషే తెలుసు అని చెప్పారు కదా. ఇప్పుడు ఇంత తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, తర్వాత మీ ప్రార్థనలు చేస్తున్నారు, ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? నేను ఎప్పుడైతే ఆ బాధలో ఉన్నానో అప్పుడు ఏం జరిగిందంటే 84 సంవత్సరంలో గుంటూరు పట్టణంలో ఇట్లా యేసుప్రభు మీటింగ్ జరుగుతున్నాయి. అక్కడికి నేనున్నటువంటి ఆ చెట్టు పైన ఒక దేవుని దూత వచ్చి, సాక్షాత్తుగా దేవుని దూత వచ్చి యేసుప్రభు గురించి నాకు చెప్పి నన్ను తీసుకొని ఆ గుంటూరు సభలకు వచ్చారు. అంటే అడవిలోంచి ఆ చెట్టు మీద నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోయారు. ఆ చెట్టు మీద నుంచి దిగిన తర్వాత అప్పుడు ఈ దేవదూత నాతో మాట్లాడుతున్నారు.
నాతో మాట్లాడి యేసు ప్రభు గురించి చెప్పారు. నువ్వు మీ అమ్మగారు పూజించిన దేవుడి పేరు యేసు ప్రభు, నేను ఆయనే బాగు చేస్తాడు, నువ్వేం బాధపడకు అని ఒక మనిషిలాగా మీలాగా ఎట్ట కూర్చున్నారో అట్టాగా నాకు చెప్తే నాకు అర్థమయ్యే భాషలో నాతోనే మాట్లాడుతుంటూ అలాగ నన్ను గుంటూరు అనే సభలకు తీసుకొచ్చి. అప్పుడు మీకు ఈ భాషలు ఏం తెలియవు, ఇవి ఈ మాటలు ఏం రావు, ఇవి అర్థంగా తెలియవు. అసలు నాకు తెలుగు తెలియదు. అంటే అది దేవ భాష కాబట్టి అర్థమైపోయింది. దేవ భాష కాదు, మా భాషలో నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడారు. అప్పుడు అలాగా సభల్లోకి వచ్చినప్పుడు పాస్టర్ గారులు అక్కడ ఉన్న వాళ్ళకి నా బాధ చెప్పుకుంటే నా కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. నేను కూడా బైబిల్ ఏముందంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది. నేను కూడా యేసయ్యా నన్ను బాగు చేయి, నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చిపోయి నన్ను బతికించు, సత్యదేగా నీ సేవ చేస్తాను, నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పావంట, నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు అని నేను బాగా ఏడుస్తూ ఉన్నాను, అలా చూస్తూ ఉన్నాను. అంటే ఈ మాటలను కూడా ఆ వాక్యాలను కూడా దేవదూత నాకు చెప్పారన్నమాట. నేను అవన్నీ నా మనసులో ఉంచుకున్నాను. నేను అలా చూస్తుండగానే అంటే మనుషులు నమ్మలేని విషయాలు కానీ దేవుడు చేసి ఆశ్చర్యకరాలి. భగవంతుడు దేవుడు కదా. ఆకాశంలో ఒక తెల్లని వెలుగు కనపడింది. ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న యేసు ప్రభు చేయి కనపడింది. ఆ యేసయ్య చేయి నా మీదకి వచ్చినట్టుగా, అక్కడున్న రక్తము నాలోకి వచ్చినట్లుగా నాకు అనిపించి నేను కింద పడిపోయాను. పడగానే నాలో నుంచి ఏదో కక్కేసినట్లుగా, అంటే వాంతులైపోతున్నాయి. కొద్ది నిమిషాల తర్వాత నేను లేచి కూర్చున్నాను. ఏదో కలుదిరిగి పడిపోతుంటే ఈ లోపల అక్కడ ఉన్న పాస్టర్ గారులు కొంతమంది సహోదరులు వచ్చి నాకు ఆ జరిగిన సంఘటన చూసి వెంటనే తెల్లారిన తర్వాత ఒక కుక్క, పిల్లి, కోడి, పంది లాంటి జంతువులు తీసుకొచ్చి వాడిని గిల్లి కరిచేయమన్నారు. అంటే అవి బతుకుంటే విషం లేనట్టు, చచ్చిపోతూ ఉన్నట్టని వాళ్ళు లెక్కేసుకున్నారు. వాటిని గిల్లి కరిస్తే అవి బతికే ఉన్నాయి. ఈయనకి విషయం లేదని చెప్పి. ఇది జరగక ముందు, మీరు గుంటూరు వెళ్ళకముందు, దైవదూత మిమ్మల్ని గుంటూరుకి పంపించక ముందు మీరు ఎవరన్నా గిచ్చిన, రక్కిన, కురికిన వాళ్ళు చనిపోయేవాళ్ళ? అట్లా జరిగినాయి ఏమన్నా? జరిగినాయి కదా, చెప్తున్నా కదా. ఆడపిల్లల జోలికి వస్తేనే, అందరిని కాదు. అంటే మీరు రక్కేసేవటం కానీ కురకటం కానీ జరిగితే చేస్తే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. నా చేతుల్లో కాళ్ళల్లో ఉన్నటువంటి ఆ విషయం అలా అంత ప్రభావం అన్నమాట. అంటే మీరు ఇట్లా చేతితో గిల్లిన కానీ వాళ్ళు చచ్చిపోతారు. ఆ రోజులు ఇప్పుడు కాదండి, అప్పుడు ఆ రోజుల్లో ఆడపిల్లల జోలికి వస్తేనే. ఆడపిల్లల్ని ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు పోలీసు వారు కుక్కల్ని ఇప్పుడు ఆదివాసీలు, ఆ మహిళ, గిరిజనులు వాళ్ళందరూ వచ్చి కలుస్తుంటారు మిమ్మల్ని. మీరు వెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి, ఆ గూడెలకి, ఆ ప్రాంతానికి వాళ్ళు వచ్చి కలుస్తుంటారు. వాళ్ళు గుర్తుపడుతుంటారు మిమ్మల్ని? పడతారు. వెళ్తాను, వస్తుంటాను. అయితే విషయం ఏంటంటే అప్పుడు నువ్వు ఈ చెట్ల మీద తిరిగేవాడు, ఈ జంతువుల్లో తిరిగేవాడు అని చెప్తుంటారు వాళ్ళు. ఇక్కడే ఉండి అడవిలో దొరికే ఇవి తినుకుంటూ ఇట్లే తిరిగేవాడు అని చెప్తుంటారా మీ గురించి? అంటే పెద్దలు, ముసలోళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలాగ తెలియదుగా. ఇప్పుడు మారిపోయింది కదా, పరిస్థితులు మారిపోయింది కదా. వినేవాళ్ళం, విన్నాము అంటారు అంతే. మీకు గుర్తుందా ఆ చెట్ల మీద తిరిగిన రోజులు? అవన్నీ మీకు గుర్తున్నాయా? ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు అది ఒకసారి అవన్నీ తలుచుకుంటే? భయం, చాలా భయపడిపోతాను. నిజమా నేనేనా అని భయం వేసిద్దండి. అయితే అప్పుడు ఆ దేవుడు స్వస్థపరిచిన తర్వాత నేను బాగుపడ్డాను. నేను ఇంటికి వెళ్ళాను, మా తండ్రి గారు చెప్పుకున్నాను, అందరూ సంతోషపడ్డారు. ఎవరైతే నాకు పామిషం పోసారో వాళ్ళు నన్ను పరీక్ష చేసి నీ విషయం లేదని చెప్పారు అన్నారు. దాడులకు పరీక్షించుకున్నాను. వాళ్ళు కూడా నీ విషయం అంటే మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. అప్పుడు సంతోషపడి ఇప్పుడు నాకు పెళ్ళి అయిందండి, భార్య అండి, 2 పిల్లలు, 2 కూతుర్లో కొడుకండి. కొడుకు చనిపోయాడు చిన్నతనంలోనే. 2 కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరం బాగున్నాం. మీరు పాడిన పాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, సంచలనంగా మారింది. ఏమంటారు మీరు? ఆ పాట గురించి ఏమంటారు? ఆ పాటకు సంబంధించి ఒకసారి పాట కూడా పాడండి. అయితే చదువు గురించి చెప్పాలిగా మీకు? చెప్పండి. మీరు అడిగిన చెప్తాను, పాట పాడతాను. అయితే నేను చేశానంటే మా వాళ్ళు అక్కడ అడవుల్లో ఉన్న మా కొంతమంది పెద్దలు, మా గిరిజనులు అక్కడున్న కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి చాలామంది అడవుల్లో నుంచి బయటకు వచ్చేసారు వలసగా. ఆ వచ్చిన వారిలో మా నాన్నగారు, మా బంధువులు కొంతమంది గుడివాడ, కృష్ణా జిల్లా గుడి ప్రాంతాన్ని చేరుకున్నారు. నేను చేరుకొని ఇప్పుడు అక్కడ అంటే అడవి మనుషులు అంటే ఏదో రకంగా ఎగతాలు చేస్తారని పాముల జాతి అని పేరు పెట్టుకొని అక్కడ జీవిస్తుంటే, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఉన్న హయాంలో మాకు స్థలాలు ఇచ్చారు, పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో కొంతమంది మిషనరీలు, చర్చి ఫాదర్లు వాళ్ళు మాకు ఇల్లు కట్టించారు. అక్కడే నివసించడం ప్రారంభించామన్నమాట. ఆ గుడివాడ పంచివడకాలు అంటారు దాన్ని. అక్కడ ఉంటూ దానికి ఎదురుగా గుడ్మన్పేట అనే ప్రాంతం ఉంది. అక్కడ అంతా దేవుని పిల్లలు, ఏసఐ పిల్లలు. అయితే అక్కడ సిఎస్ఐ అనేటువంటి బడి ఉందండి. ఆ బడిలోకి వెళ్ళి నేను వాళ్ళందరినీ బతిలాడుకుంటే అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో చదువుకోవాలని ఆశ కలిగింది. చదువుకోవడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను యేసు ప్రభు నన్ను బాగు చేశాడని నేను చర్చికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ మా పాస్టర్ గారు మా పాస్టర్ గారి బైబిల్ తీసి చెప్తూ ఉండేవాడు. నేను మా పాస్టర్ని అడిగాను, పాస్టర్ గారు అండి మీరు చదివే బుక్ ఏంటి అన్న? ఇది బైబిల్ అయ్యా, పరిశుద్ధ గ్రంథం మంచిది,
జరిగింది, జరగబోయేది వివరంగా రాయబడిన గ్రంథం ఇది. ఇది దేవుడే సాక్షాత్తుగా దేవుడు రాయించిన గ్రంథం ఇది. నీకు మేలు జరిగిద్ది, చదువుకోమన్నాడు. అప్పటికి నా చదువు లేదు. అప్పుడు నాకు ఆశ కలిగింది, నన్ను కాపాడిన దేవుడు యేసు ప్రభు రాసిన గ్రంథం అయితే ఖచ్చితంగా నేను చదవాల్సిందే. ఎవరో చెప్తే వింటాం కాదు, నేను నా కళ్ళతో చదవాలి అనిపించింది. చదవాలంటే చదువుకోవాలి. నాకు చదువుకోవాలని చెప్పేసి నేను బడిలోకి వెళ్ళటం. అప్పుడు నేను కేవలము బైబిల్ చదవడం కోసం మాత్రమే నేను బడిలోకి వెళ్ళాను. 18 సంవత్సరాల వయసులో పలక బలపం తీసుకొని 1వ తరగతిలో కూర్చున్నాను. అక్కడ ఉన్న మా పంతులమ్మ గారు అసలు పెద్దోడనమాట, నన్ను చూసి వాళ్ళు భయపడేవారు. చిన్నపిల్లలు వాళ్ళు టీచర్లు కాలుబడి ఏడిశాను. ఆ గుడ్నేపేటలో ఆ రోజుల్లో పెద్దవారు దేవదాన మాస్టర్ గారు ఉండేవారు. చాలా మంచివారు ఆయన. ఆయన నన్ను దగ్గర పెట్టుకొని, అయ్యా నీలాంటి వెనకబడిన చదువుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, చదువుకో, నువ్వు మంచోడవుతా అని చెప్పి నన్ను ప్రోత్సహించి నా కొరకు అయ్యగారు ప్రార్థన చేసి చదివించారు. 5వ తరగతి వరకు గుడ్నెమలు చదువుకున్నాను. ఈ 6-7 తరగతిలో గుడివాడలో ఏజీకే స్కూల్ అని అక్కడ చదువుకున్నానండి. తెలుగు రాయటము, తెలుగు చదవటం వచ్చేసింది. అప్పట్లో విషయం ఉన్న రోజుల్లో ఎవరినన్నా గొడవ పడినప్పుడు కానీ కొరకటం రకటం చేస్తే వాళ్ళు చనిపోవాలి కదా. ఆ సమయంలో ఏమైనా పోలీస్ కేసులు అవడం, పోలీసులు మీ దగ్గర రావడం, ఇట్లాంటి గొడవలు ఉండే, అటువంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారు మీరు? అసలు ఆ రోజుల్లో పోలీసు వారు నన్ను మెచ్చుకున్నారండి, సంతోషపడ్డారు. ఎందుకంటే గిరిజన అమ్మాయిలను కాపాడుకున్నా, అడవి జంతువులను కాపాడుకున్నా. అడవి జంతువులను ఎవరన్నా అడవి జంతువులు కాని చేసిన, ఆడవాళ్ళు కాని చేసిన, నేను ఊరికి వాళ్ళని వెళ్ళిపోయి ఆ దొంగల్ని అదే సమాజానికి, అడవికి ప్రమాదం కలిగించే వారిని మాత్రమే నేను వెళ్ళేవాడిని. వాళ్ళే నన్ను సంతోషపడి మెచ్చుకున్నారు. కాబట్టి నా కేసుని వాళ్ళు సంతోషపడ్డారు. ఒకసారి పాట పాడండి, కోయారే కోయి కోయి పాట పాడండి. తప్పనిసరిగా మన ఏబిఎన్ ప్రేక్షకుల కోసం, మీకర్థమైన అర్థం కాకపోయినా ప్రేక్షకులారా, కుర్రోయ్ కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ, కోయి 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగర 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 హోయ్ రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా 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 రే లేలా రేలా రేలా రే లేలా రేలా రేలా రే లేలా కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. నెట్ల దేకమో జాంజగు యేసు నెట్ల దేకమో, మజరగాలు మంగరగాలు పింగరగాలు జాంజగండ్రో, కుర్రో కుర్రు బండి బంధూరే భయ బండి బంధూరే, గుడి నిజమారే భయ భజన జమారే, బండి బంధూరే భయ బండి బంధూరే, గుడి నిజమారే భయ భజన జమారే, నెట్లయో నెట్లయో దోకన జమారే, నెట్లయో నెట్లయో దోకన జమారే, బండి బంధూరే భయ బండి బంధూరే, గుడి నిజమారే భయ భజన జమారే. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. దీనంతటి కారణం మీరందరూ బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నారందరూ వచ్చి యేసు ప్రభుని ఆరాధిస్తే మీకు మేలు జరిగిద్ది అని అర్థమైంది. విన్నారు కదా, గుర్రప్ప గారు స్వయంగా కోయారే కోయి కోయి పాట పాడారు. ఈ పాటని తాను స్వయంగా రాశాను, ఈ పాటను పాడుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. తన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా ఆయన ఏబిఎన్తో పంచుకున్నారు. ఆదివాసీ మహిళల కోసం, అడవి కోసం, అడవిలో జంతువుల కోసం, ఆ వన్యప్రాణులను కాపాడుకోవడం కోసం తాను చిన్నప్పుడు ఏ విధంగా కష్టపడాను, తను ఏ విధంగా పెరిగాని చెప్పుకొచ్చారు. గుర్రప్ప గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన పాటని అందరూ కూడా విన్నందుకు, ఆ పాటని విని సంతోషిస్తున్నందుకు కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న గుర్రప్ప మనతో ఉన్నారు. చూసారు కదా, ఆయన స్వయంగా ఆయన పాట పాడారు. ఇప్పుడు కూడా అదే పాట పాడారు. ఈ పాటను ఆయన రాసి ఆయన ప్రచారం చేస్తున్నారు పెద్ద ఎత్తున. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో కూడా గుర్రప్ప గారు పాల్గొంటున్నారు. ఓటు స్టూడియో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి, ప్రేక్షకులకి, ఈ టీవీ చూస్తున్న వారందరికీ మీసాల గుర్రప్ప అనబడిన యేసు ప్రభు చేత రక్షించబడి క్రీస్తు దాసునైన ఒక పాస్టర్ గారిని నన్ను మీరెంతగా ఆదరించి, ఈ పాట ద్వారా నేను పాస్టర్ గారిని తెలిసి కూడా కుల మత వర్గ భేదం లేకుండా నన్ను ఎంతగా అభిమానించినందుకు మీ అందరికీ, ఎక్కడో వెనకబడిన వాడిని, పేదవాడిని నన్ను దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎంత హెచ్చించి మీ ముందుకి, ఇంత మంచి మీడియా ముందుకి నన్ను రప్పించినందుకు మరొక్కసారి
మీ అందరికీ నమస్కారాలు చేసుకుంటూ నా దేవుడికి వందలు చేయించుకుంటున్నాను. నేను చెప్పే మాటలు నా దేవుడు, నా యేసు ప్రభు నాకు చేసిన మేలు చెప్పాను తప్ప ఒక మత మార్పిడి కాదు, మతం కోసం కాదు, అందరి క్షేమం కొరకు నేను ప్రార్థన చేసేవాడినండి. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాను నేను. కాబట్టి జాతి, కుల, మత, వర్గ ఏ భేదం లేదు. ఈ 2025 సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకొని ప్రార్థన చేసేవాడిని. మన దేశాన్ని రక్షించే సైనికుల కోసం కానీ, పోలీసు వారి కోసం కానీ, మన మీడియా వారి కోసం కానీ, ప్రజల కోసం కానీ, అందరి కోసం అందరూ సంతోషంతో కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరిన్ని ఇలాంటి పాటల చేత మీ ముందుకు వచ్చే భాగ్యం ఆ దేవుడు నాకు ఇవ్వాలి, నా యేసయ్య నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.